నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాలు అంటేనే ఒక థ్రిల్లర్ సినిమా. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఇప్పటి వరకు గ్యారంటీల మేళ చూసాం, ప్రజాపాలన హడావిడి చూసాం. కానీ గ్రౌండ్ లెవెల్లో సీన్ ఏంటి? ప్రజలు నిజంగానే ఖుషీగా ఉన్నారా, లేక లోపల కసి పెంచుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే, గత 10 రోజులుగా 15,000 మంది శాంపిల్స్ తో ఐన్యూస్ నిర్వహించిన ఒక సెన్సేషనల్ సర్వే ఇప్పుడు బాంబు పేల్చింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదా? బీఆర్ఎస్ మళ్ళీ వస్తోందా? అసలు ఈ సర్వేలో తేలిన షాకింగ్ నిజాలేంటి అనేదే మన వీడియోలో చూద్దాం. సర్వే రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయట. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు అంటూ ఉదరగొట్టిన హస్తం పార్టీ వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అయిందని ఐన్యూస్ తేల్చేసింది. నమ్మే సఖ్యం కాని హామీలు నమ్మి ఓటేసిన జనం ఇప్పుడు సీన్ రివర్స్ అయిందట. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 35% పడిపోయింది. అంటే సీట్లు ఎన్నో తెలుసా? కేవలం 20 నుంచి 30 సీట్లు మాత్రమే. అంతేనా? షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు చక్రం తిప్పుతున్న కొందరు మంత్రులు కూడా ఇంటికి వెళ్లిపోయే అవకాశం ఉందట. అంటే సీఎం కూర్చి కింద మంట మొదలైనట్టేనా? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ మిస్ చేసుకుందా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏం చేస్తారా ఆయన చెప్పు. ఇక కారు పార్టీ ముచ్చటకొస్తే గులాబీ బాస్ ఫ్యాన్స్ కు పండగే. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుందని సర్వే చెప్తోంది. 42% ఓట్లతో ఏకంగా 70 నుంచి 80 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధిస్తుందని ఐన్యూస్ జోస్యం చెప్పింది. ఎక్కడికి పోయినా కేసీఆర్ మళ్లీ వస్తున్నాడు చూడు అన్నట్టుంది సీన్. పాలనలో అనుభవం లేని కాంగ్రెస్ కంటే పాత ప్రభుత్వమే నయమని జనం ఫిక్స్ అయ్యారా, లేక కాంగ్రెస్ చేసిన పొరపాట్లే బీఆర్ఎస్ కు వరంగా మారాయా? ఏదైతేనేం గులాబీ తోటలో మళ్లీ చిగురులు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే 16% ఓట్లతో కేవలం 5 సీట్లకు పరిమితం అవుతోందట. పాపం ఎంపీ ఎన్నికల్లో చూపిన జోరు అసెంబ్లీకి వచ్చేసరికి ఎక్కడో తగ్గింది. ఇక ఎంఐఎం పార్టీ ఎప్పటిలాగే తన 7 సీట్లను భద్రంగా దాచుకుందట. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కవిత పార్టీ పరిస్థితి ఏంటి? ఐన్యూస్ సర్వే ప్రకారం అక్కడ 1 సీటు గెలవడం కూడా కష్టమేనట. కేవలం 0.1% మందే ఆమె వైపు మొగ్గు చూపుతున్నారట. అంటే ఈ ఎన్నికల్లో కవిత ప్రభావం నిల్లని సర్వే కుండ బద్దలు కొట్టింది. అంటే జనం ఆమెను లైట్ తీసుకున్నారా, లేక ఇంకా గుర్తింపు రాలేదా? 15,000 మంది శాంపిల్స్ అంటే తక్కువ ఏమీ కాదు. ఐన్యూస్ సర్వే నిజమైతే మాత్రం తెలంగాణ పాలిటిక్స్ లో సునామీ వచ్చినట్టే. గెలుపు గుర్రం ఎక్కిన కాంగ్రెస్ 2 ఏళ్లు తిరగక ముందే గ్రాఫ్ పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. హామీలు అమలు చేయకపోతే జనం ఎంత కఠినంగా ఉంటారో ఈ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఇక ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో ఏ సర్వే కూడా ఫైనల్ కాదు. ఓటర్ల మనసు క్షణక్షణానికి మారుతుంటోంది. కానీ ఐన్యూస్ చెప్పినట్లు కాంగ్రెస్ 30 సీట్లకు పరిమితం అయితే మాత్రం అది రేవంత్ రెడ్డి టీం కు పెద్ద షాకే. చూసారుగా, ఐన్యూస్ సర్వే ఇచ్చిన హింట్ ఇది. గ్యారంటీలు వర్కౌట్ కాలేదు, కారు పార్టీకి తిరుగులేదు, కమలం వికసించడం లేదు. మరి ఈ సర్వే రిజల్ట్స్ పై మీరేమంటారు? నిజంగానే కాంగ్రెస్ అంత ఘోరంగా ఓడిపోతోందా? బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేక ఇదంతా ఓటిదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.